పాటుపడాలని చెప్పి మేము మొర్రో అని ఎన్నోసార్లు అనేక వేదికల ద్వారా ప్రశ్నించినాం. మరి ఎక్కడ కూడా అలాంటి పనులు చేయలే. మరి 3 విడతలలో రైతులకు 9,000 కోట్లు ప్రకటిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. మాకు సంతోషమే, రైతులు అన్నదాతలు కాబట్టి. మరి బీసీలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ గత 70 సంవత్సరాలుగా కుల వృత్తులన్నీ కూడా కోల్పోయారు. వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేవు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు. నమ్ముకునే వృత్తులన్నీ కూడా అంతరించిపోయి ఉపాధి లేక అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న బీసీలకు మరి కేవలం 12,500 కోట్లు కేటాయించి మరి అది కూడా కేవలము సంక్షేమము, హాస్టల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటి వాటికే అమలు చేసి బీసీలను ఈ రోజు నయవంచన చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి తగదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకత్వం, బీసీ మంత్రులు, విప్పులు, అందులో ఉండే కార్యకర్తలు కూడా అంతర్గతంగా పోరాడాల్సిన అవసరం ఉంటుంది. లేకుంటే రానున్న రోజులలో మరి బీసీలు ఒక పెద్ద ఎత్తున పోరాట రూపం దాల్చాల్సి వస్తుంది. ఓటుతోటే మరి రానున్న ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా నేను గౌడ సామాజిక వర్గానికి సంబంధించి ఈ బడ్జెట్ లో చాలా నష్టం జరిగింది. గీత కార్మికులకు కేవలం 68 కోట్లే మరి కళ్ళు గీత సంక్షేమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి 2026-27 బడ్జెట్ లో కేటాయించారు. మరి వాళ్ళకు సంబంధించిన ఎక్స్రేషియో కూడా ఇప్పటి వరకు చాలా పెండింగ్ లో ఉంది. మరి అలాంటిది కూడా మరి పోయిన సంవత్సరం అవతలి సంవత్సరం కూడా 2 విడతలుగా 60 కోట్లు కేటాయించి మరి కేవలం 17 కోట్లే ఖర్చు పెట్టారు. మరి ఇప్పుడు కూడా 68 కోట్లు కేటాయించి మరి వాటిని కూడా ఖర్చు పెడతారా లేరా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దాంతో పాటు ట్యాంకు బండి మీద సర్దార్ సర్వాయి పక్కన విగ్రహం పెడతామని చెప్పి మరి వాళ్ళు ప్రకటించారు. ఇప్పటి వరకు కూడా మరి భూమి పూజ చేసి 6 నెలలు అవుతున్నా మరి ఇప్పటికీ ఆ విగ్రహానికి సంబంధించిన పనులు ప్రారంభించలేదు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పి కూడా ప్రకటించారు. మరి ఆ జిల్లా కేవలం రూపాయి ఖర్చు లేకుండా గెజెట్ విడుదల చేస్తే మరి సరిపోతుంది. అసెంబ్లీ కూడా నడుస్తుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయాలని మరి ప్రతి గీత కార్మికుడికి 4,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ తీయటి మాటలు చెప్పి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీసీలను నయవంచనకు గురి చేసింది. ఇవాళ రాజకీయ పార్టీలు అన్నీ కూడా అసెంబ్లీలో పగటి వేషగాళ్ళ లెక్క ప్రవర్తించినవి తప్పితే బీసీల కోసం ఏ ఒక్కరు కూడా ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలను ఏదో ఒక రాజకీయ పార్టీ హక్కున చేర్చుకుంటుంది అనుకుంటే ఇవాళ బీసీలను అడక్క తినే వాళ్ళుగా మార్చేందుకు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా కుమ్మక్కై ఇవాళ బీసీల మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి. ఈయన బడ్జెట్ పెట్టాడు, ప్రతిపక్షంలో ఉన్న ఆయన అడగడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన పెట్టాడు, ఈయన అడగడు. ఇవాళ బీసీలను కుల వృత్తుల్ని ముఖ్యంగా నేత గీత కార్మికులు మరియు గొర్రెల పెంపకందారులు, మా మత్స్య కార్మికులు, మా రజక సోదరులని మొత్తం కూడా ఎక్కడికక్కడ వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నాలు గ్రామాలలో జరుగుతున్నాయి. వీటిని తిప్పికొట్టేందుకు బీసీలంతా కూడా ఐక్యంగా ముందుకు కదలాలి. ఈ రాజకీయ పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దు. మనం రాజకీయంగా చైతన్యవంతమై చట్టసభల్లో అడుగుపెట్టి మన బడ్జెట్లని మనమే రాసుకునే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.